జపనారం బెనికింది రచ్చి. ఎందుకు ఇన్న అబద్ధాలు ఆడాల్సి వచ్చింది? ఇందులో అబద్ధమే ఉంది. ఆ కుర్రాడు నిజంగా జమీందారు కొడుకే. అది అక్కడే ఉంది కిటుకు. పోనీ నువ్వు అన్నట్టు జమీందారు కొడుకుని అనుకుందాం. ఆ జమీందారికి ఎక్కడా దిక్కు లేనట్టు ఒక్కగానొక్క కొడుకుని ఈ బికాదాని చేతులు అప్పగించాడా? పోనీ అప్పచాడని అనుకుందాం. మాట కోసం పడి చావడానికి ఈవిడేమన్నా సత్య హరిశ్చంద్ర మేనగోడలా? వాడు దాని కొడుకే, ఆ జమీందారికి పుట్టిన వాడు. కన్న కొడుకును తమ్ముడిని చెప్పుకునే గతేం పట్టింది? తన కొడుకేనంటే ప్రపంచం కొడుతుందా? ఓ సదా నీ సందేహం. అది ఆడవాళ్ళకే గాని మగవాళ్ళకి అర్థం కాదులే. చూడబ్బాయి, ఎంత చెడిందైనా దానికి ఓ మొగుడు ముద్దులోని కనీసం అండ ఆదరకైనా కావాలని ఉంటుందా లేదా? అలాంటప్పుడు ఓ బిడ్డ తల్లిని తెలిస్తే దాన్ని ఎవరు చేరదీస్తారు? అందుకే ఈ రహస్యం దాస్తోంది. అమ్మాయికుడు గనక నువ్వు దాని వల్ల పడ్డావు. ఆ సుబ్బన్నత తేలిక పడతాడా? ఈ విషయం తెలిస్తే దాని వల్ల పుత్తి కడతాడా? సుబ్బన్న ఎవరు? అయ్యో రామానికి ఆ విషయం ఇంకా తెలీదు. ఇప్పుడది మన తోటలో వాడితో కాపురం చేస్తోంది. అత్తయ్య మరీ అన్యాయంగా మాట్లాడుతున్నా. అవునులేనాయనా, నేను చెప్తే అలాగే ఉంటుంది. ఎందుకంటే నాకు కూతురుంది కాదు, అందుకని. చూడనాయనా, మా పద్మ నువ్వు చేసుకునే ఆ బజార్ దాని వల్లోంచి మాత్రం బయటపడు. మాకు అదే 10,000. ఇదిగో అల్లుడు, ఇలాంటి విషయాలు దాచినా దాగవు. చేయి జారిన తర్వాత చేసేదేమీ లేదో ముందుగానే చూతాను, బాగా ఆలోచించుకో. అయినా దీనికోసం ఇంత ఆలోచన ఏమిటయ్యా? వెళ్ళి చూసి రాదు, పిడ వదిలిపోతుంది. సరే అత్తయ్య. కాస్త ఓర్చుకో. ఈ మాత్రానికి ఎగిరెగిరి పడుతున్నావు. ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిందిలే. ఏంటో పాపం, నాతో పాటు నువ్వు అగచాట్లు పడుతున్నావు. అదిగో ఆ మాట అనొద్దంటాను. ఆవు అంటే నన్ను ఏరేగా చూస్తాను ఎందుకు? ఏ బాబు నీకెంతో నాకు అంతే. ఎవరో ఎన్ని అవస్థలు పడ్డా బాబు కోసమేగా. బాబు కనుక పెద్దోడు అయ్యాడంటే మనకి ఏ బాధలో ఉండదు. మన బాధలు ఎలా ఉన్నా బాబు చదవాలి, డాక్టర్ అవ్వాలి. డాక్టర్ ఏంది, ఆడు అబ్బు అవుతాడు. నీకెందుకు నువ్వు ఊరుకో. బాబును డాక్టర్ చేసే కృషి నాది. నిన్ను నమ్ముకుంటే నడీది నారాయణే. ఉన్నట్టే ఉంటావు, కాస్త ఉగ్రం వస్తే తుర్రుమని పారిపోతావు. అదంతా వెనకటి సంగతే. ఆ సుబ్బన్న మారిపోలా. ఇక నిన్ను వదిలిపెట్టి వెళ్తే ఒట్టు చూస్తావుగా నువ్వే. చూస్తాగా. ఏంటో పాపం, నాతో పాటు నువ్వు అగచాట్లు పడుతున్నావు. అదిగో ఆ మాట అనొద్దంటాను. ఆవు అంటే నన్ను ఏరేగా చూస్తాను ఎందుకు? ఏ బాబు నీకెంతో నాకు అంతే. మాస్టర్ లేదు, గెస్టర్ లేదు. పోతలకి నేను సైకిల్ కొని ముందు పోతావా లేదా? నిన్ను రోజు సైకిల్ మీద తీసుకురావడానికి నీ అక్క పెట్టిన నౌకర్లు ఎవరు లేరు ఇక్కడ. ఎవరికి కావాలి? మోటార్ సైకిల్. లక్షలకి చేతిలో ఉంటే చిల్లర మళ్ళీ ఖర్చు అవుతే మళ్ళీ బాబుకి ఏమన్నా రేపటి నుంచి జీతనాటం కట్టాలా? ఈ చెల్లెలు తీసుకెళ్ళి దిబ్బలో పడి. ఎంత జాగ్రత్త. ఇది మొదటి నుంచి ఉంటే మార్చేశారుగా. నువ్వు బాబు కలిసి శుభ్రంగా మార్చేశారు. సుబ్బన్న దిబ్బినేది అన్నీ ఉండాలి. లేదు, కనబట్టలేదు. కనబట్టలేదా? సైకిల్, కొత్త సైకిల్ కొనుకొచ్చాక. ఏమిటి, సైకిల్ కొన్నావా? అక్క, సూర్య మాస్టారే, నేను సైకిల్ కొనేది నీకోసం కాదురా, నిన్ను సైకిల్ మీద తిప్పడానికి మీ అక్క నౌకరు ఎవరు లేరురా అని తిట్టాడక్క. దాంతో నాకు ఒళ్ళు మండిపోయి, ఓహో ఈ బోడి సైకిల్ ఎవరికి కావాలని తిన్నగా వెళ్ళి కొత్త సైకిల్ కొనుక్కొచ్చాక. రా రా. బాబు,
డబ్బు ఎక్కడిది? మన దిబ్బల్లో ఉందిగా, పగలగొట్టి తీసుకెళ్ళాము. దిబ్బని పగలగొట్టావా? దిబ్బని పగలగొట్టావా? నీ కోసం కడుపు కట్టుకుని కానీ కూడబెట్టామే. నీ చదువు కోసం చచ్చి చాకరీ చేసి దాచామే. అదంతా ఈ సైకిల్కు తగలబెట్టావా? చెప్పు, ఎందుకు తీసావు? అడగకుండా ఎందుకు తీసావు? తీసావా? ఏంటి పిచ్చి పాపం? ఊరుకో బాబు, ఊరుకో. చూడు, అక్కయ్య గారిని కొట్టింది. అక్కయ్య నీ కోసం ఎంత కట్టపడతా ఉంది. కోపం వచ్చి చిన్న దెబ్బెత్తి ఇంతకు ఎడుతారా? బాబు ఊరుకో. లక్ష్మి సార్ బాగానే ఉంది. తన్నినోళ్ళు ఏడిచి తిన్నోళ్ళు ఏడుతుంటే మధ్య నేనేం కావాలి? లేలే, ఇంతవరకు ఎప్పుడు బాబు నేను చేసుకోలేదు. ఈనాడు కొట్టే పాపిస్తుంది. నా చేతులు ఇరిగిపోను. చాలు చాలే, కొట్టడానికే కాదు పెట్టడానికి కూడా ఆ చేతులే కావాలి. ఇరిగిపోతే ఎట్ట? నువ్వు వచ్చి సమాధానించకపోతే ఆయన ఊరు మంచిళ్ళు కొడతాడు. లేచెల్లమ్మా, నా మాట లేమ్మా. నువ్వే కాస్త సమాధానించు బాబు. ఏంటి ఉండాలి బాబు? బాబు అదే ఇంతట్లో ఏమైపోయాడబ్బా? సుబ్బన్న, బాబు ఎక్కడికి వెళ్ళాడు? పొట్టేనన్న కోపంతో ఏ ఆఘాత్యం చేసుకుంటాడు. చూడు సుబ్బన్న, నువ్వు త్వరగా వెళ్ళి ఊళ్ళోను నరసింహ మేస్టర్ ఇంట్లోనూ చూడు. ఒకవేళ సూర్య మేస్టర్ ఇంటికి కానీ వెళ్ళాడేమో నేను చూసొస్తాను. వెళ్ళు బాబు. బాబు, ఏమండి ఏమండి, బాబు ఇక్కడికి వచ్చాడా? చెప్పండి. ఏడి బాబు, చెప్పండి. అబ్బా, మీరు నన్ను ఎందుకు ఏడిపిస్తారు? బాబు కనిపించడం లేదు. ఏదో కోపంలో కొట్టాను. ఇంత ఆఘాత్యం చేస్తాడనుకోలేదు. బాబుని చూడండి, నా ప్రాణం నిలువదు. చెప్పండి, ఏడే బాబు, చెప్పండి. కడుపు తీపి దాస్తే దాగుతుందా? అంటే బాబు నీ కన్న కొడుకు. ఏమిటి ఏమిటి ప్రశ్న? లక్ష్మి, ఇప్పుడు కాకపోయినా ఒకప్పుడు నిజం బయటపడాల్సింది. ఎన్నాళ్ళని దాస్తాం? నీ బిడ్డను నీ బిడ్డ కాదని ఎన్నాళ్ళు నమ్మిస్తాం? తమ్ముడని ఎన్నాళ్ళు తగా చేస్తాం? ఆపండి. ఏమిటి మీరు అంటున్నది? నీకు తెలిసింది కానీ నువ్వు ఒప్పుకొని లోకానికి తెలియదు. కనీసం నీ కన్నబిడ్డకైనా నువ్వు చెప్పని. లక్ష్మి, ఎవరిలో కాదు ముసలితనంలో తెలుస్తుంది నీ కన్నబిడ్డ అవసరం. అది తప్పించుకోవచ్చు, కానీ మృత్యుముఖంలో నీ మాతృహృదయాన్ని చంపుకోలేవు. అప్పుడైనా నిజం చెప్పక తప్పదు. ఈ మాత్రానికి ఎందుకే అబద్ధం? నీ భవిష్యత్తు కోసమా? నీ ప్రణయ జీవితం కోసమా? లక్ష్మి, ప్రాయంలో నువ్వు చేసిన పాపానికై వాడిని తల్లి లేని పిల్లవాడిని ఎందుకు చేస్తావు? వాడికి ఎటూ తండ్రి లేడు. నువ్వు చెప్పుకున్నంత మాత్రాన నీ కన్నరికాన్ని దోచి నిన్నే ఆదరించని ఆ జమీందారు వాణ్ణి తన బిడ్డగా ఒప్పుకొని చేరదీస్తావా? చాలించండి, చాలించండి. ఏమిటి మీరు అల్లుతున్న కథ? కథ? లక్ష్మి, నిజం చెప్పు. ఈ సంగతి తెలిస్తే నిన్ను సుబ్బన్న ఏలుకోడా? బిడ్డ తల్లి అంటే ప్రేమించలేడా? ఆపండి, ఆపండి. అన్యాయం, అక్రమం, అబద్ధం. అబ్బా! అబ్బా! ఏమండి, ఎవరు చెప్పారు మీకు ఈ అబద్ధాలు? ఎక్కడ విన్నారు? వినడమే కాదు, కళ్ళారా చూశాను. ఏం చూశారు? సుబ్బన్నతో నీ సరసం. నిజం కదా? కాదు, ఇప్పుడు మీకేం చెప్పినా అర్థం కాదు. అనుమానానికి సమాధానమే లేదు. నిజం నిలకడమే తెలుస్తుంది. బాబు కనపడలేదా? అక్కడ లేడా? ఈ స్కూల్లోనూ పంతులు గారింటి గారు అంతా ఇచ్చాను, ఎక్కడే కనపడలేదు. బాబు, బాబు. లక్ష్మి, ఊరుకో లక్ష్మి, ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉంటాడు. వెళ్దాం, వెళ్దాం. తప్పు
మార్చండి. బాబు ఎప్పుడు కొట్టను బాబు, ఎప్పుడు కొట్టనండి. ఏమిటి బాబు అలా వణికిపోతున్నా? అయ్యో ఒళ్ళేమిటి ఇలా కాలిపోతుంది? బాబుకి జ్వరం వచ్చింది, ఒళ్ళు కాలిపోతుంది. వెళ్ళు పరిగెత్తి వెళ్ళి డాక్టర్ తీసుకురా. వెళ్ళు బాబు. ఎలా ఉంది డాక్టర్ గారు? జ్వరం చాలా తీవ్రంగా ఉందమ్మా. పూర్తి విశ్రాంతి కావాలి. 10 రోజుల పాటు మనసు నిక్కండా చూడండి. బాబు ఈ మందు తెచ్చి వాడండి. మళ్ళీ రేపు ఉదయం వచ్చి చూస్తాను. అట్టాగే బాబు. బాబు బాబు రేపే పరీక్షలు బాగా రాస్తా, పట్టు వస్తా. పరీక్షలు సుబ్బన్న, బాబుకి రేపే పరీక్షలంట. ఎలా? ఇట్ట ఉంటే ఏం పరీక్ష లక్ష్మి? అదే నాకు ఏమీ తోచటం లేదు. బాబు పరీక్షకు వెళ్ళకపోతే ఎలా? ఎంతో కష్టపడి చదివేది. ఈ చదివిందంతా ఎందుకు కాకుండా పోదు. బాబుగారు బాబుగారు బాబుగారు, ఏమిటమ్మా లక్ష్మి? బాబుకి జ్వరం అండి. మూసిన కళ్ళు తెరవటం లేదు. డాక్టర్ గారు వచ్చి చూసి 10 రోజుల వరకు కదలడానికి వీల్లేదన్నారు. అరే రేపటి నుంచి పరీక్షలే. ఈసారి పరీక్ష పాస్ అయితే స్కాలర్షిప్ వస్తుంది, జీతం కట్టక్కర్లేదు. ఇప్పుడు ఎలా? ఏం చెయ్యాలి? బాబుగారు ఇప్పుడంతా మీ చేతుల్లో ఉంది. నన్ను ఏం చేయమంటావమ్మా? మా బాబుని ఎలాగైనా పాస్ చేయించండి బాబు. పాస్ చేయించడమా? పరీక్షలో కూర్చోకుండా అదలా వీలుపడుతుందమ్మా? వీల్లేదా? అయితే మా బాబు సంవత్సరం పొడుగునా కష్టపడి చదివిందంతా మట్టి కొట్టిపోవలసిందేనా? నన్ను ఏం చేయమంటావమ్మా? రూల్స్ అలా ఉన్నాయి. వస్తాను బాబు. మంచిదమ్మా. పరీక్షలు